హాయ్ అండి, నా పేరు వెంకీ. ఎప్పటి నుంచి ఒక కామెడీ షోకి మంచి స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ రోజు ఈ రోజుగా రానే వచ్చింది. ఎందుకంటే ఈ స్క్రిప్ట్కి మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే ముందుగా గణేష్కి ఫోన్ చేద్దాం. రే గణేష్, ఏం చేస్తున్నావురా? వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారా? అవునా? స్కోర్ ఎంత? ఎన్ని వికెట్లు పడ్డాయి? మొత్తం 3 వికెట్లు పడ్డాయిరా. 5 ఓవర్లు మళ్ళీ పెట్టేశారు. బా, నాకే పనిచేశాడా? రే గణేష్, నువ్వు మ్యాచ్ చూసి స్కోర్ చెప్పగలవు. నీ స్టార్ట్ కాకముందే 2 టీంలు స్కోర్ చెప్పగలను తెలుసా? అవునా? ఎలారా? ఏం లేదా, సింపుల్. మ్యాచ్ స్టార్ట్ కాకముందు 2 టీంల స్కోర్స్ ఉన్నాయి కదా. సో అవునరా, 90కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎందుకు ఆఫ్లో పెట్టా ఫోన్? ఓ అదా, మరేం లేదురా. నైట్ నా మొబైల్కి ఒక మంచి మెసేజ్ వచ్చిందిరా. ఆ మెసేజ్ రాగానే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. బావ్, సూపర్ రా. ఇంతకీ ఏంటా మెసేజ్? బ్యాటరీ ఎంటీరా. నమ్మ జీవితం. సర్లే కానీ అర్జెంట్గా నా రూమ్కి రా. సర్లే కానీ కొంచెం టైం పడుతుందిరా. ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి. ఏం లేదురా, చిన్న స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాను. నువ్వు అంటే కొద్దిగా బెటర్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఏరా వెంకీ, నువ్వు స్క్రిప్ట్ రాస్తున్నావా? అబ్బే లేదురా, మాడిపోయిన మసాలా దోశకి హైట్మెంట్ రాస్తున్నా. నీకు కూడా ఇస్తావా? ఏంటది? అదేరా, మసాలా దోశలే కానీ అర్జెంటుగా ఫోన్ పెట్టేసి ఇంటికి వచ్చి చెప్తా. వస్తున్నా. ఎలాగూ వీడు సెట్ అయిపోయాడు. నెక్స్ట్ గాలికి తిరిగే గన్నారా రాహుల్ గారికి చేద్దాం. బా, కరెక్ట్ టైం ఫోన్ చేసావురా. నేనే నీకు చేద్దాం అనుకున్నా. ఎందుకురా, టైం 4:20 అయిందా ఏంటి? ఎద్దవ్వా. అవునరా, నిన్న నైట్ నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తలేంది? అదా, నా ఫోన్ చాలా బరువుగా ఉందిరా, అందుకే ఎత్తలేదు. చా, మరి ఇప్పుడు ఎలా ఎత్తావురా? ఏముంది, నా ఫోన్లో డేటా మొత్తం డిలీట్ చేశా. దెబ్బకి వెయిట్ తగ్గిపోయి. రే, నాకే పంచా? లేదు మామ, ఆటో పని. సర్లే కానీ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఇక్కడ సినిమాలో బిచ్చగాడి క్యారెక్టర్ ఉందట, నన్నే చేయమని తెగ చంపుతున్నారు. అందుకే రెడీ అవుతున్నా. దానికి రెడీ అవ్వడం ఎందుకురా, నువ్వు ఎలాగో అలానే ఉంటావు కదా. చెప్పడం మర్చిపోయా, వాళ్ళు నిన్ను కూడా రమ్మని చెప్పారు. ఎందుకు? అడుక్కోడానికా? దీనికి నిన్నెందుకు పిలుస్తారా? ఇక్కడ ఓ కోటీశ్వరుడు. ఓ, కోటీశ్వరుడు కదప్పా. థ్యాంక్ యూ రా. ఎందుకంత కంగారు? చెప్పేదినా పూర్తిగా. ఆ కోటీశ్వరుని ఇంటి ముందు మురిక్కాలో తీయాలంట. సర్లే, మరేదాని తర్వాత వెళ్దాం కానీ త్వరగా అయితే మా ఇంటికి వచ్చి. గణేష్ గారు సెట్ అయ్యాడు, రాహుల్ గారు సెట్ అయ్యాడు. ఇంకొక బకరా ఎవరబ్బా? సునీల్ గారికి చెప్దాం. చెప్పరా? రే సునీల్, ఎక్కడున్నారా? సారీ, నువ్వు ఎప్పుడు బార్లోనే ఉంటావు కదా. అంత సీన్ లేదురా, నేను నా డాక్తో ఉన్నా. దాదా, మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కనిపించలేదే. ఎప్పుడు తీసుకున్నావు? జస్ట్ ఇందాకే తీసుకున్నారా? సర్లే, రేపు వచ్చాక చూస్తాలే. రేపటిదాకా ఉండదు, ఇంకా సేపట్లో అయిపోతుంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? పిచ్చోడా, నేను మాట్లాడుతుంది నా బ్లాక్ డాగ్ మందు గురించిరా. నువ్వు మారవురా. అందుకేగా బ్రాండ్ మార్చా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏదో పంచులు ఆపి త్వరగా ఇంటికి వచ్చేసి. సునీల్ రా. రాహుల్ రారా. గణేష్ రారా. హాయ్ హాయ్. రే, ఇదేమన్నా ఆర్సీ కారా? ఎందుకంత అడావిడి? ఆహా, మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు చెవులు మూసుకో, నువ్వు నోరు మూసుకో. ఆహా, గాంధీ గారు చెప్పిన 3 కోతులు మీరేనంట. అదే లేదురా, 4వ కోతి కూడా ఉంది. అది తన స్క్రిప్ట్ రాసుకోవడం కోసం మా ముగ్గురిని పిలిచిందిరా. రాహుల్, ఏంటో డల్గా ఉన్నా? ఏం లేదురా, నైట్ క్రికెట్ మ్యాచ్ పై 1000 రూపాయలు పోగొట్టుకున్నా. అయ్యో, ఎలారా? నైట్ మ్యాచ్ లో ఇండియా మీద 500 పెట్టా. బ్యాడ్ లక్, ఇండియా ఓడిపోయింది. మరి మిగతా 500? అదే మ్యాచ్ హైలైట్స్ మీద కూడా పెట్టారా. ఏంట్రా వెంకీ, మీ వైపు చాలా సైలెంట్ గా ఉంది. మనోరత? లేదురా, ఇందాక లిప్స్టిక్ అడిగితే పెవిస్టిక్ ఇచ్చా. పిచ్చిది. అది పెట్టుకున్నప్పటి నుంచి ఎవరితో మాట్లాడలేదు. బహుశా అలిగిందేమో. సర్లే కానీ రాయడం స్టార్ట్ చేద్దామా? మామ, అసలే ఫస్ట్ స్క్రిప్ట్ కాబట్టి యూనివర్సల్ రేంజ్ ఉండాలి.
యూనివర్స్ అంటే గుర్తొచ్చింది, సూర్యుడి మీద రాద్దామా? సూర్యుడి మీదనా? అంత లాంగ్ అయితే మన ఆడి పంపించారు కదా. అయినా సూర్యుడి మీద చాలా వేడిగా ఉంటది కదా, ఎలా వెళ్దాం? ఏం పర్లేదు, మన నైట్ వెళ్ళి రాసుకొని వచ్చేద్దాం. ఆపండి రా, ఇదంతా కాదు, ఒక మంచి కాన్సెప్ట్ చెప్పండి రా. అరే ఇదంతా కాదు కానీ నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒక లేడీస్ హాస్టల్ ఉంటది, అందులో ఒక మేల్ వార్డెన్ ఉంటాడు. దాని కాన్సెప్ట్ టైటిల్ ఏంటంటే మగువల మధ్యలో మొరగా. బాబు నాయనా చిట్టి. ఛీ, ఈ కరోనా టైంలో కూడా కక్కుర్తి పోనిచ్చుకున్నావు కాదు. అరే మీరు ఏ స్క్రిప్ట్ రాసినా కానీ నాకు మంచి గెటప్ వచ్చేలా చూడండి. అరే నువ్వు ఎలాంటి స్క్రిప్ట్ అయినా రాయరా, కానీ నాకు అందులో మంచి అమ్మాయి ఉండేలా స్క్రిప్ట్ ఎలా ఉన్నా పర్లేదు, చుట్టూ మందు పడి ఉండే చాలరా. వామ్మో, మిమ్మల్ని పక్కన పెట్టుకుని స్క్రిప్ట్ రాయడం అంటే ఫెయిర్ అండ్ రోల్ రాసినంత ఈజీ అనుకున్నా. 14 రాసినంత కష్టంగా ఉంది అనుకుంటే అసలు రాసేవాడినే కాదు.